అందరికీ మరణాత. ప్రారంభం ద్వారా నేటి దిన ఆరాధన క్రమం ప్రారంభించుకుందాం. అందరూ కళ్ళు మూసి ప్రారంభారాధనలోకి వెచ్చండి. సర్వోన్నతుడ, సర్వశక్తివంతుడ, కృపగల మా ప్రియ పరలోకపు తండ్రి, మీ నామములకు లేఖనైన వందనములు, స్తోత్రములు. ప్రభా, మీ యొక్క ఉచిత ప్రేమను బట్టి మమ్మల్ని ప్రేమించి గదించిన ఆరాధన పర్యంతము ఈ ఆరాధన వరకు ప్రభా స్తోత్రములు. ప్రభా, మీరే నిజంలో నన్ను మమ్మల్ని భద్రపరిచి మరొక పర్యాయము ఇలాగూ ప్రభా తండ్రి వందనాలు. మీ పాద సాన్నిధ్యంలో ఆరాధనకి యోగ్యుడైన పూజ్యుడైన అర్హుడైన నేను ప్రభా తండ్రి స్తుతించే ధన్యతను మా అనుగ్రహించినందుకు స్తోత్రములు, వందనాలు. ధరించిన ఆరాధన మొదలుకొని ఈ ఆరాధన పర్యంతము నిజాస్తర్మను భద్రపరిచి లోకములో విస్తరిస్తున్న వ్యాధులకైనను, శ్రమకైనను, కష్టముకైనను, మరణముకైనను మమ్మల్ని అప్పగింపక సజీవులే కదా స్తుతించుదరు. మమ్మల్ని స్తుతించని ఆరాధన ఎరిగి సజీవులను అద్వితీయుడైన ఆరాధించడానికి లాగు నన్ను మమ్మలను ప్రభా ఇటు యొక్క నీ జీవాత్మ ద్వారా మమ్మలను మీరే ప్రభా తండ్రి వెలిగించి ప్రభా తండ్రి ప్రవిలాగు తండ్రి ఆరాధన దినమందు నేను ప్రభా తండ్రి స్తుతించే భాగ్యం మాకు అనుగ్రహించినందుకు స్తోత్రములు. విశ్రామదినమును ఆచరించుడి. ఏ దినమ కన్నా ఈ దినమే గొప్ప అని సెలవిస్తాం కనుక ఇది ప్రతిష్ఠిత దినమందు, ఇది ఏర్పాటు దినమందు ప్రభా నేను అందరము కూడా ప్రభుని ఆరాధించాలని ఆశతో ప్రభా ఇలాగూ తండ్రి వందనాలు, స్తోత్రములు. మీ బాధ సాన్నిధ్యంలోనూ కూడి ఉండగా ప్రభా నన్ను మమ్మల్ని అందరినీ దర్శించండి. ఈ యొక్క ప్రభాలయ కార్యక్రమం ద్వారా ఎంతమంది ఆరాధనకి వేస్తున్నారు వారు కూడిన ఆరాధన దీవెన ధన్యత దయచేయండి. ఆరాధన ప్రభాని మొదలుకొని ముగింపు వరకు ఆరాధన యోగ్యుడ మీరు మామస్సు నుండి ప్రభా తండ్రి వందనాలు. మీ నామానికి ఘనత, కీర్తి, ప్రభావములు మీరే ప్రభా తండ్రి తెచ్చుకోనండి. ఆరాధనకి మించిన మాకు రావాల్సిన దీవెన ధన్యతను దయచేయమని, అపవాది క్రియలు లయపరచమని, అని క్రమములేకి ఆత్మ సహాయం దయచేసి ప్రభా మీరే ప్రభా తండ్రి దేవలోకము నుండి ప్రభావములను దీవించి ప్రభా తండ్రి నిజ ఆరాధనలోనికి మమ్మల్ని అందరినీ వీటి ఆరాధన ద్వారా ప్రభా ఆయత్తము చేసుకొని మహిమను పొందగలమని యేసయ్య పరిశుద్ధ నామములో వేడుకొనుచున్నాము తండ్రి. అందరికీ మరణాత. తెలుగు క్రైస్తవ కీర్తన నుండి 5వ పాట పాడుకుందాం. స్తోత్రము చేయుము సృష్టికర్తకు, ఓ దేవా నరుడా. స్తోత్రము చేయుము సృష్టికర్తకు, స్తోత్రము చేయుము శుభకరమతితో. దాత్రికి గాడు విడు దయగల తండ్రికి, స్తోత్రము చేయుము సృష్టికర్తకు. పాపపు బ్రతుకెడబాయు నిమిత్తమై ఆపద వేళల కాటము పెట్టగా, ఆపద మ్రోకులు అవిగై చేయక, నీపై సత్కృప చూపెడు తండ్రికి, స్తోత్రము చేయుము
క్రైస్తవ కీర్తన నుండి 28వ పాట పాడుకుందాం. యేసుక్రీస్తు వారి కథ వినుడి దేశీయులారా, యేసుక్రీస్తు వారి కథ వినుడి. దోసకారులను రక్షింప దోసములంతటి రీతిగనే దాసుని రూపంబుతో మన ధరణిలో వెలసిన దేవుండవు. యేసుక్రీస్తు వారి కథ వినుడి దేశీయులారా, యేసుక్రీస్తు వారి కథ వినుడి. రోగులను కొందరిని చూచి బాగు చేయనని అనలేదు, రోగముల తీరది పరికించి బాగు చేయలేననలేదు. రోగముల నివారణకైనా యోగములతో చెప్పలేదు. యోగుల మించు వైద్య యోగితానని రుజువుగొన్నా. యేసుక్రీస్తు వారి కథ వినుడి దేశీయులారా, యేసుక్రీస్తు వారి కథ వినుడి. వాక్కు వినవచ్చిన వారులకు వాక్యాహారము తినిపించే, ఆకలితోనున్న 5,000 కారించే, మూకకు వండని రొట్టెలను ముట్టించి తృప్తిగా వడ్డించే, లోకమంతకు పోషకుడు తానే గదయని మెప్పుగాంచిన. యేసుక్రీస్తు వారి కథ వినుడి దేశీయులారా, యేసుక్రీస్తు వారి కథ వినుడి. మరల యూదుల దేశమునకు మల్లుచున్నారిది ఒక గుర్తు, పరుగులెత్తుచున్నవి కారులు బస్సులు, ఇది మరి ఒక గుర్తు. కరుగులు మతవాదాలు భూకంపములు యుద్ధాలొక గుర్తు. గురుతులైపోయినవి గనుక త్వరగా వచ్చుచున్న శ్రీ యేసుక్రీస్తు వారి కథ వినుడి దేశీయులారా, యేసుక్రీస్తు వారి కథ వినుడి. మరణాత వీక్షకులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో కృపా సమాధానములు రాకడ దీవెనలు తోడైనను గాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో నుండి ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 2వ వచనం చదువుకొని ధ్యానంలోకి వెళదాం. నా ఉపదేశము వానవల్లే కురియును, నా వాక్యము మంచు వలె లేతగడ్డి మీద పడు చినుకుల వలెను, పచ్చిక మీద కురి వర్షం వలెను ఉండేది. వాక్య వర్తమానం కొరకు దేవుని సహాయం కొరకు చిన్ని ప్రార్థన. పరిశుద్ధుడా, మాట్లాడేవారు మీరు కాదు, మీలోనున్న పరిశుద్ధాత్మ అన్న. కాబట్టి చదవబడిన వాక్యము రాయించిన వాడు నీవు కనుక నన్ను మరుగుపరిచి మీరే మాట్లాడింపచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రభు కృప మీ తోడైన గాక. మరి దేవుడు ఎన్నో మిషన్లు ఉండగా భూలోకంలో సమయం వచ్చినప్పుడు పరిశుద్ధుడు, అశ్కలిత బ్రహ్మచారి, నీతిమంతుడైన దైవజనుడికి బైబిల్ మిషన్ను బయలుపరిచాడు. బైబిల్ మిషను ఆయన బయలుపరిచేసరికి 100 ఏళ్ల ప్రాయం. అయితే అలాంటి సమయంలో
దైవజనుడు చాలా బాధపడ్డారు. ప్రభా, నేను వృద్ధుడను, నేను నాకు ధనము లేదు, ఇలాంటి సమయంలో వృద్ధుడిని నేను భయంగా బయలుపరచగలను అని అన్నప్పుడు, ఇది శక్తి వలన కాదు, ఆత్మ వల్లే జరిగే పని అని చెప్పి దైవజనుని బలపరిచి ఈ మిషన్ ఎత్తి చూపించడానికే ఆయన వాడుతున్నాడు. దేవుడు ఏ సమయానికి ఎవరి ద్వారా ఏ పని జరిగించాలో జరిగించుకునే దేవుడు అయినాడు. పూర్వకాలం ముందు జలప్రళయములో నుండి మానవ జాతి రక్షింపబడటానికి పాపమును బట్టి దేవుడు జలప్రళయం ద్వారా భూలోకాన్ని నాశనం చేయాలనుకున్నాడు. కానీ మరి మానవ జాతి అంతరించిపోకూడదు, ఆయన చేసిన సృష్టిని ఆయనే నాశనం చేయటం మంచిది కాదు. కాబట్టి మరి మానవుల్లో నుండి ఒక కుటుంబాన్ని ఏర్పాటు చేసుకోవాలి, నరజాతి నాశనం కాకుండా. అలాంటి సమయంలో దేవుడు నీతిమంతుడైన నోవాహును మరి ఏర్పాటు చేసుకోవటం జరిగింది. నోవాహు ద్వారా వాడ కట్టించుకుని మానవ సంతతిని ఆయన నాశనం కాకుండా భూమి మీద కాపాడటం జరిగింది. అలాగే దేవుడు నరుడిగా పుట్టాలని అనుకున్నాడు. నరుడిగా పుట్టి నరునికి రక్షణ ఇవ్వాలి, నరుని మధ్య నివాసం చెయ్యాలి, నరునికి మాదిరి నేర్పించాలి, నరుని కోసము జీవించాలి, నరుని వల్లే జీవించాలి, భూలోకాన్ని పావనపరచాలి, నరునికి రక్షణ తేవాలి, నరుని కోసం ప్రాణం పెట్టాను అనుకున్నప్పుడు, ఎవరి కుటుంబంలో జన్మించినా అని అనుకున్నప్పుడు దేవుడు ఆయనకు ఆ తరువారులో మరి అబ్రాహాము అనేటువంటి విశ్వాసము కలిగిన దైవజనుడు మరి దేవునికి కనబడుట జరిగింది. పొలములో దాచబడిన ధనం వల్లే అబ్రాహాము ఆయనకు కనబడ్డాడు. అబ్రాహాముని కోరుకుని ఆయన ద్వారా ఆయన కుటుంబంలో జన్మించటానికి అబ్రాహాం బట్టి ఇస్సాకును, ఇస్సాకును బట్టి యాకోబును బట్టి 12 మంది కుమారులను, 12 మందిలో 4వ వాడైన యోధ గోత్రికుడైనటువంటి మరి దావీదు వంశంలో పుట్టడానికి దేవుడు ఏర్పాటు చేసుకోవటం జరిగింది. ప్రియమైన స్నేహితులారా, అలాగే సమయం వచ్చినప్పుడల్లా ఏ సమయానికి ఎవరిని వాడుకోవాలనేది దేవుని యొక్క సంకల్పమై ఉన్నది. అబ్రాహాము తర్వాత కొన్నాళ్లకు ఆయన పిల్లలు ఐగుప్తు దేశానికి బానిసలైపోయారు. ఆహారం కొరకు యోసేపు కాలంలో వెళ్ళినటువంటి ఆ జనాంగం 70 మంది ఆ తర్వాత లక్షలాది మందిగా వృద్ధయ్యారు. ఆ సమయంలో ఐగుప్తు దేశాన్ని ఏలుబడి చేస్తున్నటువంటి ఫరో వల్ల వారికి శ్రమ వచ్చింది, ఫరోను బట్టి గండం వచ్చింది. ఆ సమయంలో మరి ఇశ్రాయేలందరినీ నాశనం చేసేదని ఫరో అనుకున్నప్పుడు, ఫరో గండం నుండి తప్పించాలా, ఇశ్రాయేలీలను కోరుకున్నవాడు ఆయనే, ఇశ్రాయేలుని ఏర్పాటు చేసుకున్నవాడు ఆయనే. అబ్రాహామును బట్టి ఇశ్రాయేలు మధ్య జన్మించాలి, ఈ లోకానికి రక్షణ తేవాలి ఉద్దేశంతో వారిని ఏర్పాటు చేసుకుంటే, ఇశ్రాయేలీలు అనేవారు లేకపోతే రక్షకుడు ఉండడు, రక్షకుడు లేకపోతే ఈ దేశము ప్రపంచం నాదే. ఇశ్రాయేలు ఉన్నారా, యేసై పుడతాడు, యేసై జన్మిస్తాడు. యేసును బట్టి రాజ్యము దేవుని రాజ్యం అయిపోతుంది. నేను కొనేసుకున్నాను ఆదామును పాపము చేయించి, కాబట్టి రాజ్యం భూలోక రాజ్యము నాది, నా వశములో ఉన్నవి. యేసయ్య వచ్చాడా, యేసు రక్తము చిందించాడా, లోకాన్ని తన రక్తము ద్వారా విమోచిస్తాడు. రక్తము క్రయధనముగా ఇచ్చి ఆయన విడిపిస్తాడు. నా వశములో నుండి లోకం వెళ్ళిపోతుంది. అందుచేత ఇశ్రాయేలీలు అనేవారు శాసనం లేకుండా చేశారు.
ఆయన ప్లాన్తో ఏం చేశాడు అంటే మరి ఇశ్రాయేల్ లేకుండా చెయ్యాలని చేశాడు. ప్రయత్నం చేసినప్పుడు దేవుడు గొప్పవాడు, పోవాది క్రియలు లైపరిచేవాడు దేవుడు. దేవుడు శక్తివంతుడు. జీసస్ నెవర్ ఫెయిల్స్ అనేటువంటి కంఠద వాక్యం నాకు చాలా ఇష్టం. యేసు ఎప్పుడూ ఓడిపోడండి. అందుచేత ఆ జనాంగాన్ని కాపాడటానికి, ఆ జనాంగాన్ని ఐగుప్తు దేశంలో నుండి విడిపించి కానాను తీసుకురావాలి. ఎందుకంటే కానాను దేశం అనేది భూగోళం అంతటికి మధ్య ఉండే దేశం. అది లోకరక్షకుడు భూగోళానికి మధ్య జన్మించాలి. అందుచేత అక్కడికి అబ్రాహాము వచ్చినప్పుడు హారాను దేశం నుండి అక్కడ వాగ్దానం చేస్తాడు, ఇది నీకు నీ కుటుంబానికి స్వాస్యంగా ఇస్తాను అని వాగ్దానం చేస్తాడు. అప్పుడు అబ్రాహాము పరదేశి, కానాన్లో సొంత ఇల్లు ఉండేది కాదు, గుడారములో కాపురం ఉండేవాడు. గుడారములో కాపురం అన్న అబ్రాహాము అంటాడు, నేను ఈ దేశానికి స్వాస్యంగా ఇస్తాను వాగ్దానం చేస్తాడు. కానీ అప్పుడు నెరవేరలేదు. కానీ ఆయన తర్వాత ఇస్సాకు కాలంలో నెరవేరలేదు. కానీ ఇస్సాకు తర్వాత యాకోబు కాలంలో నెరవేరలేదు. కానీ మోషే ద్వారా దేవుడు ఏం చేశాడంటే మరి ఆ వారిని విడిపించుకోవచ్చు. మోషే ద్వారా ఇశ్రాయేలీలను ఫరో గండము నుండి విడిపించి ప్రియమైన స్నేహితులారా బయటకు తీసుకొస్తాడు. ఫరోకి అక్కడ ఫరో వల్ల మోషేకి ఎన్నో గండాలు, జన్మకాలంలో గండం, ఎర్ర సముద్రం దగ్గర గండం, అనేక గండాలు ఎదురవుతాయి. ఆ గండాల నుంచి తప్పించుకుని మరి ఐగుప్తు దేశం నుండి కానాను దేశం తీసుకొస్తాడు. మోషేను బట్టి ఇశ్రాయేలు విడిపించడానికి ఆయన మోషేను వాడుకుంటాడు. అక్కడ మానవ జనాంగం నాశనం కాకుండా చేయటానికి నోవాహును వాడుకున్నాడు. మానవ జాతిలో జన్మించటానికి ఆయన అబ్రాహామును వాడుకున్నాడు. ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు నశించిపోకుండా కాపాడటానికి మోషేను వాడుకున్నాడు. మోషేను కాపరిగా, ఇశ్రాయేలుకు దేవునికి మధ్యవర్తిగా దేవుడు మోషేను వాడుకుంటాడు. ఆ తరువాత దేవునికి సర్వమానవాడికి మధ్యవర్తిగా యేసయ్య లోకానికి వస్తాడు. కాబట్టి దేవుడు ఏ కాలంలో ఎవరిని ఎలా వాడుకోవాలనేది, ఎప్పుడు ఎవరి వల్ల ఏ కార్యం జరుగుతుంది, ఎవరి వల్ల ఏది సాధ్యము అనేది దేవునికి తెలుసు. ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలును భద్రపరచడానికి, ఇశ్రాయేలుకు ఐగుప్తు దేశంలో స్థానం కల్పించడానికి యోసేపును వాడుకుంటాడు. ముందుగా అన్నదమ్ముల ద్వారా శ్రమ రప్పించి, అన్నదమ్మును బట్టి పంపించి, అన్నదమ్ముల రక్షణ కొరకు యోసేపును వాడుకుంటాడు. ఎంత ఆశ్చర్యం! యోసేపును బట్టి ఇశ్రాయేలుకు రక్షణ కలగబోతోంది. అందుచేత యోసేపుకు అన్నదమ్ముల వల్ల శ్రమ రప్పిస్తాడు. ముందుగా పంపించి ఆ ఐగుప్తు దేశంలో యోసేపును గొప్ప చేసి ఘనపరిచి, ఫరో రథం తర్వాత రథం ఎక్కించి, సింహాసనం తర్వాత సింహాసనం ఎక్కించి ఐగుప్తు దేశం మీద అధికారిగా చేసి తన ప్రజలైన ఇశ్రాయేలు అక్కడ మనుగడ కలిగిస్తాడు దేవుడు. ఎంత గొప్ప దేవుడు! ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. కనుక స్నేహితుల అప్పుడు అలాగా తర్వాత కాలంలో మనం చూస్తే మొర్దెకై కాలంలో మొర్దెకై యొక్క భక్తి, విశ్వాసము, నీతిని బట్టి హామాను వల్ల శ్రమ వచ్చినప్పుడు ఇశ్రాయేలును రక్షించడానికి అక్కడ మరి మహారాణి అయినటువంటి ఎస్తేరును దేవుడు వాడుకుంటాడు. ఆ కాలంలో అహష్వేరోషు కాలంలో ఎస్తేరు లేకపోతే హామాను యొక్క కుట్ర వల్ల యూదులందరూ నాశనమైపోయి ఉండేవాడు. దేవుడు ఎంత గొప్ప దేవుడో చూడండి. ఒక బానిసగా అమ్మబడిన యోసేపును బట్టి అన్నదమ్ములకు రక్షణ కల్పించిన దేవుడు, ఆ జనాంగానికి యూదులైన వారికి రక్షణ కల్పించిన దేవుడు, ఎబ్రీయులకు రక్షణ కల్పించిన దేవుడు. ప్రియమైన వారులారా, ఇక్కడ బానిస పిల్లలైనటువంటి ఎస్తేరు మహారాణిగా చేసి ఆ అహష్వేరోషు కాలంలో హామాను కుట్ర నుండి, దుష్టుడి నుంచి కాపాడుతాడు దేవుడు. అలాగే స్నేహితులారా, మన రక్షకుడు ఈ లోకాన్ని మనందరి కోసం వచ్చాడు, ప్రాణం ఇవ్వటానికి.
ప్రాణం ఇచ్చి మరి ఆయన రక్షణ సిద్ధం చేశాడు. సిద్ధం చేసిన తర్వాత మన కొరకు ఒక పరిశుద్ధ గ్రంథాన్ని ఆయన రాయించాడు. రక్షణ కల్లద గ్రంథమును దాచిరి పోపులు పూర్వమున పాప పరిహార పత్రికలమ్మి సంపాదించిరి ద్రవ్యమును. కాబట్టి రక్షణ బైబిల్ గ్రంథంలో ఉంది కాబట్టి బైబిల్ చదువుకుని దాని ప్రకారం నడిచాలని మన జీవులు నిండవని పోపులైనటువంటి వారు, రాజుల ద్వారా అనపబడిన క్రైస్తవ మతం రాజ్యమతం అయిపోయింది. రాజుల ద్వారా చాలా శ్రమ అనుభవించారు అపోస్తులు. ఆ తర్వాత రాజులైన వారే క్రైస్తవ మతం పుచ్చుకోవటం కాన్స్టెంట్లో పనులు. ఆ తర్వాత రాజమతం అయిపోతే పోపుల్లోకి వచ్చి దుష్టుడు నాశనం చెయ్యాలని చూచినప్పుడు దేవుడు గొప్పవాడు మొదటే చెప్పాను, జీసస్ నెవర్ ఫెయిల్స్. యేసు ఇప్పుడు ఓడిపోడు. అందుచేత మరి గ్రంథాన్ని బయటికి తీయించి ప్రజలందరికీ, ప్రపంచం ఉన్న ప్రజలందరి చేతిలో అందుబాటులో ఉండేటట్టుగా చేశాడు దేవుడు. ఆ తర్వాత ఏం జరిగిందంటే బైబిల్ గ్రంథం వెలుగులోకి వచ్చింది, కానీ బైబిల్ గ్రంథంలో సత్యాలు మాత్రం మరుగుగానే ఉంటుంది. అందుచేత బైబిల్ గ్రంథంలోటువంటి మర్మాయుక్తమైనటువంటి లోతైనటువంటి మరి సంగతులు బయటికి తీసుకురావటానికి, బయలుపరచడానికి, క్రైస్తవ ప్రపంచానికి అందించడానికి దేవుడు దైవజనుడు దేవదాసిని ఏర్పాటు చేసుకున్నారన్నమాట. భారత దేశపు వాసి, ధ్యానపరుడు, సన్నిధి అనుభవం కలిగిన వాడు, బైబిల్ గ్రంథంలో ఉన్న అన్ని వరాలు జీర్ణించుకున్నవాడు, బైబిల్ చూడకుండా వ్రాయగలిగిన దైవజనుడు. అలాంటి దైవజనుడిని దేవుడు ఏర్పాటు చేసుకుని బైబిల్ని మిషన్గా చేసి, బైబిలే మిషను. బైబిల్ అంటే పరిశుద్ధ గ్రంథం, మిషన్ అంటే ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ప్రపంచం అంతైతే చూపించాలి, ఈ పనులు చెయ్యాలి అని అన్నప్పుడు స్నేహితుల మొదట దైవజనుడు ఆయన సిద్ధంగా సముఖంగా లేకపోయినా, బలహీనపడినా కానీ తర్వాత ఆ బాధ్యత తీసుకుని బైబిల్ మిషన్ మరి పని ఎంతగానో సాగించారు. ఇంతకీ నేను చెప్పవలసింది ఏంటంటే బైబిల్ మిషన్ అంటే ఏంటి అనేది కొన్ని సాదృశ్యాల ద్వారా చెప్పి నేను ముగిస్తాను. మొదటిగా బైబిల్ మిషన్ బోర లాంటిది. బైబిల్ మిషన్ ఏంటి చెప్పండి? బోర. రెండవది ధార, మూడవది తార, నాలుగవది బార, ఐదవది చీర, ఆరవది నార, ఏడవది వార. ఏంటి బోర? ఏంటి పాస్టర్ గారు బోర అంటున్నారు ఏంటంటే, మొదటి దశల పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం చూస్తాం. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బోరతోనూ ప్రభు దిగి వస్తాడు. రెండవ రాకడలో మన నిరీక్షణ ఏంటి? సహోదరులారా, నిరీక్షణ నిధుల వల్ల మీరు దుఃఖపడకు నిమిత్తము నిద్రించిన వారిని గురించి మన్యాములో యేసు ప్రభు తన శిష్యులతో మాట్లాడిన మర్మం ఇది. కాబట్టి బోర యేసుక్రీస్తు వచ్చేటప్పుడు ఆర్భాటంతో వస్తారు, ప్రధాన దూత శబ్దంతో వస్తారు, దేవుని బోరతో వస్తారు. దేవుని ఈ సూచన అన్నమాట. ఇదిగో వస్తానన్నవాడు వస్తున్నాడు, వస్తానన్న ప్రభు వస్తున్నాడు, సిద్ధపడిన భక్తులను తీసుకెళ్ళటానికి. ఆర్భాటము అందరికీ, ప్రధాన దూత శబ్దము, దేవుని బోర యూదులైన వారికి
సిద్ధపడుచున్న సంఘానికి దేవుని బోర. 14వ శబ్దం. ఈ 3 ఆర్భాటము ప్రజలందరి కొరకు. తరువాత ఈ ఈ దేవుని బోర 14వ శబ్దం యూదుల కొరకు సిద్ధపడుచున్నవారు. కాబట్టి బోర ప్రభు రాకను గుర్తు చేస్తూ ఉంటుందన్నమాట. ఇదిగో ఆయన వస్తానని, వాడు వచ్చేస్తున్నాడని. అలాగే బోర ఎలాగైతే ప్రభు రాకడను గుర్తు చేస్తూ ఉందో, బైబిల్ మిషను రాకడను గుర్తు చేసేదైనది. అందరూ క్రైస్తవ సహోదరులు కొందరు ప్రైజులాట అనుకుంటారు, కొందరు వందనాలను చెప్పుకుంటారు. కానీ బైబిల్ మిషన్ వారు ఒకరికొకరు కలుసుకున్నప్పుడు చెప్పిన సలాం ఏంటి? మరణాత. ఏం చెప్పండి? మరణాత. ఇందులో అర్థాలేంటి? దీని అర్థం 3. ప్రభు వచ్చి ఉన్నాడు, ప్రభు వచ్చుచున్నాడు, ప్రభు అయిన యేసు రమ్ము. నెరవేర్పున్నది, ప్రవచనం ఉన్నది, ఇందులో ప్రార్థన. చాలామంది సోదరులు అనుకుంటారు, మన్నా తండ్రికి అత్వానీయులు అప్పుడే వచ్చేయమంటున్నారు. క్రైస్తవులకి బైబిల్ పని ఉంది, ఇంకెందరో ఉన్నారు తెలుసుకోవాల్సిన వాళ్ళు, రక్షింపబడవలసిన వాళ్ళు, వాళ్ళు ఇంకా రక్షింపబడకుండా వచ్చేయమంటున్నారు. కానీ ఒకే అర్థం తీసుకుంటారు వాళ్ళు సోదరులు. నేను చెప్పేది ఏంటంటే ఒకటే కాదు దీంట్లో అర్థం. ప్రభు వస్తున్నాడని మాత్రమే కాదు, కానీ ప్రభు అయిన యేసు రమ్ము అనే అర్థం ఉంది. ప్రభు వచ్చాడు. గత కాలంలో 2021 సంవత్సరాల క్రితం ఆయన వచ్చాడు రక్షకుడిగా, దేవుని గొర్రెపిల్లగా. రెండవసారి వస్తున్నాడు వరుడుగా, మధ్యాకాశంగా. రాకాయన ఎక్కడికి? భూమి మీద కాదు సుమా, మధ్యాకాశానికి. రెండవసారి ఎలా వస్తాడు? ఆయన వరుడుగా వస్తాడు. రాజుగా కాదు, న్యాయాధిపతిగా కాదు, కానీ వరుడుగా వస్తాడు. పెండ్లి కుమార్తెను తీసుకెళ్తాడు. పెండ్లి కుమార్తెను సంపాదించుకుని మొదటి రాకడలో భూమి మీద ఉంచి వెళ్ళిపోయాడు. ఆ పెండ్లి కుమార్తె కొరకు స్థలం సిద్ధం చేస్తున్నాడు. ఇప్పుడు ఆ స్థలం సిద్ధమైపోయిన తర్వాత వస్తాడనమాట. ఆయన వచ్చే రాకడను గుర్తు చేసేది బోర. బైబిల్ మిషన్ కూడా ఏంటి చెప్పండి? బోర. రాకడను గుర్తు చేసే బోర. రెండవది నేను దాన్ని చదివాను. 2 32 నా ఉపదేశం వానవలే కురియు, నా వాక్యము మంచి వలె, లేత గడ్డి మీద పడు చినుకుల వలె, పచ్చిక మీద కురియు వర్షం వలె. చూసే బైబిల్ మిషన్ ఉపదేశం వాన లాంటిది. బైబిల్ మిషను వాక్యము మంచు లాంటిది. పంటలు పండాలంటే వర్షం ఉండాలి, మంచు ఉండాలి. నోవాహు కాలానికి ముందు మంచును బట్టి పంటలు పండుతుండేవి. నోవాహు కాలం వరకు వర్షం కురిసేది కాదు భూమి మీద. అందుకే నోవాహు దైవజనుడు, పితామహుడు వర్షం వస్తుందంటే ఆ వేళ ప్రజలు, ఆ రోజుల్లో, ఆ దినాల్లో ప్రజలు హేళన చేశారు. పంటలకు మంచు కావాలి, పంటలకు వాన కావాలి. కాబట్టి మనం ఆత్మీయంగా ఫలించడానికి బైబిల్ విషయం బోధ పనిచేస్తుంది అన్నమాట. వర్షం వల్లే పనిచేసేదైంది, మంచు వల్లే పనిచేసేదైంది, తర్వాత చిరుకుల వల్లే ఈ బైబిల్ విషయం ఉంటుంది. తర్వాత పచ్చిక మీద కురిగి వర్షం వల్లెను, పచ్చిక మీద వర్షం వల్లెను బైబిల్ విషయం బోధ ఉంటుంది అన్నమాట. బోధ, బైబిల్ విషయం బోధ ఎలాంటిది చెప్పండి? వాన లాంటిది, చినుకులు లాంటిది, మంచు లాంటిది. ఇవి పంటలు పండాలంటే, ప్రపంచం సస్యశ్యామలంగా ఉండాలంటే, మనము అన్న వస్త్రాలు కలిగి ఉండాలంటే, సుఖశాంతులతో ఉండాలంటే, కడుపు నిండా భోంచేయాలంటే, కరువు కాటగా లేకుండా ఉండాలంటే, ఈ ఆహారం కొరకు వర్షం, మంచి ఎంత అవసరమో, ఆత్మీయంగా మనం జీవించి మేఘం ఎక్కడానికి బైబిల్ మిషన్ అలాంటిది అన్నమాట. ఎలాంటిది? వర్షం లాంటిది, చినుకులు లాంటిది, మంచు లాంటిది. బైబిల్ మిషన్ బోధ అన్నమాట. మంచు వల్లే పనిచేస్తుంది మనిషికి, వర్షం వల్లే, చినుకుల వల్లే పనిచేస్తుంది. ఫలింపులోకి వస్తారని మీకు తెలియజేస్తున్నాను.
మూడవది ఏంటంటే ధార. నీతి మార్గాన్ని అనుసరించి దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనంలో మనం చూసినట్లు ఎవరు అనేకులు చూద్దాం. బుద్ధిమంతులైతే ఆకాశ మండలం జ్యోతులు పోలిన వారే ప్రకాశించదు. నీతి మార్గాన్ని అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు నీకు తిప్పుదురో వారు నక్షత్రాల వలె నిరంతరము ప్రకాశిస్తాడు. నక్షత్రాల వలె ప్రకాశింపచేసేది నీతి మార్గాన్ని అనుసరించి మనం నడుచున్నట్లు చేసేది, అనేకులను ప్రభు తట్టు తిప్పేది బైబిల్ విషయం. నడుచున్నట్లుగా అనేకులు నడిపించేదే బైబిల్ మిషన్, నక్షత్రం లాంటిది. తర్వాత హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6-7 వచనాలు మనం చూసినట్లయితే, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యం. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని తను వెదుకు వారికి పొలము దయచేవాడని నమ్మవలదు కదా. విశ్వాసం బట్టి నోవా అది వరకు చూడని సంగతులను గురించి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు కలిగిన వాడై తన ఇంటి వారి రక్షణ కొరకు వాడను సిద్ధం చేశాను. అందువల్ల అతడు లోకం మీద నేరస్థాపన విశ్వాసం బట్టి కనులు నీతికి వారుస్తాడు. అందుచేత అనేక లోపల కలిగినటువంటిది వాడ నోవా పెట్టిన వాడ. కాబట్టి బైబిల్ మిషన్ విశ్వాసం అనే వాడ మీద ఇది కట్టబడింది, విశ్వాసం మీద కట్టబడింది. వాడను బట్టి నోవా ఎలాగైతే విశ్వాసం బట్టి వాడను కట్టాడు, బైబిల్ మిషన్ కూడా దైవజనుడు విశ్వాసం మీదే స్థాపన చేశాడు. ఇందులో పనిచేసే మేమందరం విశ్వాసం మీదే బ్రతుకుతాం. ఇతర దేశాలు ఇచ్చే జీతనాథాల వైపు మేము చూడం, విశ్వాసం మీదే మేము సేవ చేస్తాం. నిరుకు రాబడి నిల్వ సొమ్ము లేని బైబిల్ మిషన్ పని మేము చేస్తాం అన్నమాట. ఇందులో ఉన్న విశ్వాసులు కూడా విశ్వాసంతోనే ఉంటారు, నమ్మకంగా దేవునికి కానుకలిచ్చే విషయంలో ఉంటారు విశ్వాసంతో. విశ్వాసం మన లోకానికి నేర్పించేది బైబిల్ మిషన్. తర్వాత చీర, యెషయా గ్రంథము 67వ అధ్యాయం 3వ వచనంలో చూసినట్టయితే, 3వ వచనంలో చూసినట్లయితే సీయోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రంగా ధరింపచేయుటకు బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనందతైన భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రము వారికి ఇష్టంగా ఆయన నన్ను పంపి ఉన్నాడు. ఉల్లాస వస్త్రాన్ని ఇచ్చేది. చాలామంది కష్టాల్లో బైబిల్ విషయంలోకి వస్తారండి. కష్టాల్లో, శ్రమల్లో, శోధనలో, వ్యాధి బాధల్లో బైబిల్ విషయంలో జరుగుతున్న శాల పరిచయకు వస్తారు. శాలకు వచ్చి మరి వారి రోగాల నుండి, కష్టాల నుండి, సమస్త విధమైన పేదరికము, రుగ్మతలు, సమస్య నుండి విడుదల పొందుతారు. ముఖ్యంగా ఉల్లాస వస్త్రాన్ని కలిగి ఉంటారు. బైబిల్కి వచ్చేసరికి దుఃఖంతో వస్తారు, భారంతో. వెళ్ళేటప్పుడు ఉల్లాసంతో వెళ్తారు. బైబిల్ మిషన్ ఈ ఉల్లాసము మరి దయచేయి ఉన్నది. తర్వాత యోహాను సువార్త 15వ అధ్యాయం 4వ వచనం, మీరు నా యందును నా మాటలు మీ యందును 4వ వచనం అంటాడు, నా యందు నిలిచి ఉండేది, మీ యందు నేను నిలిచి ఉంది. తీగ ద్రాక్ష వాళ్ళు నిలిచి ఉంటేనే కానీ తానంతటి తాను ఎలా ఫలింపరు, అలాగా నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరు ఫలింపరు. మీకు ఏది ఇష్టం అది అడుగురి, అప్పుడు మీకు ఇవ్వబడి అన్నారు ప్రభు. కాబట్టి నార చెట్టుని అంటుకుని ఉంటుంది. నార ద్వారా మరి కొమ్మలు, రెమ్మలు చెట్టును అంటుకుని ఉంటాయన్నమాట. ప్రభు అయిన యేసు క్రీస్తునందు మనల్ని అంటగట్టేది బైబిల్ విషయం. ఆయన వైపు చూచేటట్లు చేసేది
ఆయన సందులో కూర్చోబెట్టి ఆయన కొరకు ఎదురు చూచేటట్లు నేర్పేది. ఆయన ప్రత్యక్షత అనుభవించడానికి సహకరించేదే బైబిల్ మిషన్. మనము ప్రభువుని ఏదో అడిగి అది పొందటం ఒక అనుభవం అయితే, ప్రభువును కళ్ళతో చూడటం, ప్రభు ప్రత్యక్షత అనుభవించటం అది గొప్ప భాగ్యం అన్నమాట. బైబిల్ మిషన్లో సన్నిధి ద్వారా ప్రభు ప్రత్యక్షతను అనుభవించేటువంటి భాగ్యాన్ని మనం చూడగలం. కాబట్టి ప్రభు కళ్ళతో చూచడం కలిగే ఆనందం ఎంత అంతా కాదండి. ఆ అనుభవం సన్నిధి ద్వారా మనకి దైవజనుడు నేర్పించాడు. ప్రభు సన్నిధిలోకి వెళ్ళి మన పాపాలు ఒప్పుకొని, మనోనిదానం కలిగి పాపాలు ఒప్పుకొని చేయమని తీర్మానం చేసుకుని, తరువాత మన సమర్పణ కలిగి మనకిష్టమైన ప్రార్థన చేసి స్తుతి చేసి మనోనిదానంతో దేవా నాకు కనబడు, నాతో మాట్లాడు, దేవా అందరితో మాట్లాడమని మనోనిదానంతో ఉంటే ప్రభు మనకు కనబడతారన్నమాట. పరిశుద్ధులైనా మనకు పంపిస్తారు, ఆయనైనా కనబడతారు, దేవదూతలైనా మన దగ్గరికి పంపిస్తారు. ఆ అనుభవం బైబిల్ మిషన్లో ఉందన్నమాట. అది గొప్ప ఫలం. తర్వాత చివరిగా చూస్తే పేతురులో వార మరి మన ఇష్టాన్ని నెరవేర్చుకుంటగా సమర్పణ అనుభవాన్ని నేర్పించేదే బైబిల్ మిషన్. సమర్పణ అనేది దైవజనుడు ఒక పుస్తకంలో రాస్తాడు. మన ఇష్టాన్ని, గతకాలము మన ఇష్టాన్ని నెరవేర్చుకునేటువంటి అనుభవం నుండి తరువాత మరి సమస్త విధమైన బలహీనతలు విడిచిపెట్టేట్లు చేసి సమర్పణ కలిగి ప్రభువుకు అనుకూలంగా జీవింపచేసేది, ప్రభు చిత్తానుసారంగా జీవించేటట్లు నేర్పించేది, ప్రభువును అడిగి ప్రభు చెప్పినట్లు చేసేది, ఆయన మీతో చెప్పినది చేయడే అనేటువంటి అనుభవాన్ని నేర్పించేదే బైబిల్ మిషన్. అందుచేత ఈ బైబిల్ మిషన్ మరి భూలోకం అంతటికి ఎత్తు చూపించబడాలి కనుక స్నేహితులారా, ఇటు బైబిల్ మిషన్ని దేవుడు ఫాదర్ ఎం దేవదాసయ్య గారికి ఇండియాలో బయలుపరచడం, ఇది భూలోకం అందరికీ ఎత్తు చూపించబడటం మన భారతదేశ వాసులుగా మనం గర్వించదగిన విషయం. దైవజనుడు చక్కని రూపం కలిగిన వాడు, ఆయన వస్త్రధారణ, ఆయన మరి ఆయన యొక్క ఆ తల దూకోవటం, సెంటర్లో పాపిడి తీసుకోవటం, కండవ వేసుకోవటం, పంచే ఈ సాల్వ ఇలాంటివి వేసుకోవటం అనేది వస్త్రధారణ చూస్తే అచ్చు ఇండియా మరి ఇండియన్గా భారతీయుడిగా కనబడుతూ ఉంటాడు. ఆయన భక్తి, ఆయన విశ్వాసం. అందుచేత అలాంటి పరిశుద్ధుడు భారతదేశంలో జన్మించడం మనకెంతో గర్వకారం. అలాంటి బైబిల్ మిషన్లో మనం ఉండటం మనం ఎంతో ధన్యులు. కాబట్టి బైబిల్ మిషన్లో పిలువబడటం, బైబిల్ మిషన్లో కొనసాగటం, బైబిల్ విశ్వాసగా బైబిల్ బిడ్డగా కొనసాగుతూ ఆయన రాకడ తలంపు కలిగి, రాకడ సిద్ధపడి మరి రాకడ అంతస్తు కలిగి మేఘమె కలిగిన గీత ప్రభు నేను అందరికీ దయచేయండి కాక. దేవారి కొద్ది మాటలు బిడ్డల్లో ముద్రించి భద్రం చేయమని, మంచి నేల పండు విత్తనాలు ఎలా ఫలించాయి అలా ఫలించేటట్టుగా చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. పరిశుద్ధుడు అయిన తండ్రి, ఈ ఆదివారపు ఆరాధనలో ఏకీవించిన ప్రతి ఒక్కరిని దీవించండి. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చునని నీ వాగ్దానాన్ని బట్టి నీ యొద్దకు వచ్చిన వారి యొద్దకు వారం అంతా నీ వెళ్ళండి నాయన. వారి పని పాటలు, ఉద్యోగాలు, విద్యలో, రాకపోకలు, వ్యాపారాలు అన్నిటిలో మీరు తోడుగా ఉండి సహాయం చేయమని, ప్రతి ఒక్కరిలో ఉన్న బలహీన తీసుకెళ్ళి భయంకరమైన మహమ్మారి నుండి కాపాడమని, అంటువ్యాధులతో బాధపడుతున్న వారిని కనికరించమని, ఇంకా ఎవరు ఏ విధమైనటువంటి అవస్థలతో, దుస్థితితో, కష్టాలతో, రుగ్మతలతో బాధపడుతున్నారు, చిక్కులతో, శోధనతో, శ్రమలతో, ఇరుకుతో, ఇబ్బందులతో వారికి మేలు చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధరించు, నీ రాజ్యం వచ్చును,
మీ చిత్తం పరలోకము నెరవేర్చు, భూమి ఎందు నెరవేరుగా మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయి. మేడ అపరాధం చేస్తున్న వారిని క్షమించు, అపరాధం శోధనలో దేహాదిష్టం చెప్పి రాజ్యము శక్తి నిరంతరము నీవే అన్నావు తండ్రి. ఆమె ప్రవేశ రక్తమే ఇచ్చాయి, వాది క్రియలకు లయ యేసు రక్తమే ఇచ్చాయి, వాది క్రియలకు లయ యేసు రక్తము సంపూర్ణమిచ్చి వాది క్రియలంతా కల్లాస్. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఆమె కృపైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ తండ్రి గారి మనకు మన కుటుంబాలకు తోడైనగా. మర